హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ మామిడేస్. నా పేరు మామిడి సుమన్. ఈ వీడియోలో మనం పెద్ద సినిమా సెకండ్ డే కలెక్షన్ ఎట్లున్నాయో చూడబోతున్నాం అనమాట. ఇకపోతే ఫస్ట్ డే ఆల్రెడీ ఎంత వచ్చిందంటే 135 కోట్లు వచ్చింది. దానిలో ఒక 10-15 దాని ఏమంటారు ఒరిజినల్ కలెక్షన్స్ తీసేస్తే అది వచ్చిన లెక్క అనమాట. ఇక సెకండ్ డేకి వస్తే అందరూ ఉత్సాహంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకని చెప్పేసి అంటే సినిమాకి రకరకాల టాక్ వచ్చింది. హార్ట్ఫుల్ ఫిల్లోస్ లైక్ ఎమోషనల్ ఫుల్స్ నాలాంటి వాళ్ళు సినిమా బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అనే రేంజ్లో ఉంటే హార్ట్లెస్ పీపుల్ హార్డ్కోర్ ఫ్యాన్స్ వాళ్ళు ఎట్లున్నారని చెప్పేసి అంటే పోయింది. ఈ సినిమానే కాదు, హార్డ్కోర్ ఫ్యాన్స్ ఎందుకు నచ్చలేదంటే వాళ్ళకి మావోడి కాల్ తీసేస్తారా ఈడియం రైటర్ అని చెప్పేసి మీరు చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో ఆ వీడియోలు. సో అట్లా చేయట్లేదు అనమాట. పోయి మంచిగా క్వార్టర్ వేసి పోయి సినిమాలు మావాడు డ్యాన్సులు ఎట్లా చేస్తాడని తెలుసు, చేస్తాడు అద్భుతంగా. డ్యాన్సులు ఫైట్లు చేస్తాడని చెప్పేసి అనుకోని ఒక సూపర్ హీరోగా ఊహించుకొని పోయిన కొడుకులు అక్కడికి పోయిన తర్వాత వీళ్ళకు కాళ్ళు పోయేసరికి వీళ్ళకు ప్రాణం పోయినంత పని అయింది అన్నట్టు. ఈ కొడుకులు హార్డ్కోర్ ఫ్యాన్స్ నుంచి అట్లా నెగిటివ్ టాక్ వచ్చింది. మనసు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కున్నట్టున్నారు ఇప్పుడు ప్రపంచంలో. వాళ్ళ నుంచి కూడా ఏం సినిమాలు రా, ఎందుకు రా, ఇది ఊరు, ఇది ఆ కొండ కింద ఇదంతా ఏందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆగమాగమై ఏ మంచి లేదు సినిమా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అట్లా లేదా అని చెప్పేసి అంటే వాస్తవంగా చూస్తే అద్భుతమైన సినిమా ఇది. తెలుగు తెర మీద ఇంతవరకు రాని కథ, ఎప్పుడు చూడని కథ, హీరో క్యారెక్టరేషన్ ముఖ్యంగా. సో దీని గురించి డీటెయిల్డ్గా ప్లస్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమని చెప్పేసి అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఓన్లీ కలెక్షన్ల కోసం మాట్లాడుకుంటే కనుక సినిమా సెకండ్ డే వర్కింగ్ డే ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. వర్కింగ్ డేలో అద్భుతమైన హోల్డ్ ఎక్కడుందని చెప్పేసి అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 3 చోట్ల మాత్రం అద్భుతమైన హోల్డ్ ఉంది తెలుగు వర్షన్కి. ఇక మిగతా చోట్లల్లా ముఖ్యంగా హిందీలో అనుకున్నంతైతే లేదు వర్కింగ్ డే కావడం వల్ల. ఇకపోతే తమిళ్ వాళ్ళు ఎట్లా మనలు దేకరు కానర కొడుకులు వాళ్ళు ఏందో. ఇక కేరళలో కూడా ఏం లేదు ఆడ పెద్దగా. సో మిగతా చోట్లల్లో తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడితే సెకండ్ డే వర్కింగ్ డే అయినా సరే దాదాపు 26 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది దేవరాకి సెకండ్ డే వచ్చిన తెలుగు రాష్ట్రాల కలెక్షన్లకు దాదాపు సమానం అన్నట్టు. దేవరా వచ్చేసి సాటర్డే, అది సెకండ్ డే వచ్చేసి సాటర్డే. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ ఫ్రైడే అంటే వర్కింగ్ డే. సో ఇక్కడ దాదాపుగా ఈక్వల్గా స్కోర్ చేసిందంటే ఇక సాటర్డే కుమ్మబోతుంది, సండే కూడా కుమ్మబోతుంది. తెలుగు రాష్ట్రాల పరంగానైతే ఎలాంటి భయం కూడా లేదు, కర్ణాటకలో కూడా. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఓవర్సీస్లో కొంచెం డ్రాప్ అయింది. అక్కడ టార్గెట్ చాలా పెద్దది. ఇక హిందీ మార్కెట్లో ఈరోజు రేపు ఎట్లా కోలుకుంటుంది, ఎట్లా విజృంభిస్తుంది అనేది మనం వేచి చూడాలా. మొత్తానికైతే రెండవ రోజు వచ్చిన కలెక్షన్ దాదాపుగా 45 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. ఫస్ట్ డేనేమో 130, ఇప్పుడేమో ఒక 45, 175, వైనాడు 175కి వచ్చినాం. సో మంచిగానే ముందుకెళ్తుంది. ఇక 2 రోజులు, ఇంకో 2 రోజులు ఉంది కదా, సాటర్డే సండే. ఈ 2 రోజులలో నాకు తెలిసి 50 కోట్లకి గ్రాస్ తగ్గకుండా, ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కలెక్షన్ వస్తుంది. అంటే ఇంకో 100 కోట్లు వీకెండ్, ఫస్ట్ వీకెండ్ అయిపోయేసరికి ఇంకో 100 కోట్లు, అంటే దాదాపు 275, 250 నుంచి 275కి చేరుకోబోతుంది. ఇది 400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి లాంగ్ రన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. టాక్ ఇప్పుడు అర్థమయ్యేటట్టుగా లేదు. అద్భుతం అంటున్నారు కొంతమంది, అరాచకం అంటున్నారు కొంతమంది, ఏమో ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ మండే రోజు మనకు క్లారిటీ వస్తుంది అన్నమాట. మొత్తానికైతే సినిమా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పరంగా, రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ స్టామినా పరంగా మాత్రం అద్దర కొడుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుదాం. అంతవరకు